నా పేరు అమూల్యమైన సమయాన్ని గూడా సుందరరావు, ప్రాంతాలను చేసిన మాజీ సైనిక సుబేర్ మేజర్, ఆర్మీ లెఫ్టినెంట్ గా నేను ఆర్టిలరీలో సర్వీస్ చేసి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన రిటైర్డ్ అయ్యాను. పేరు పేరున మా మిలిటరీ మాధవరం గ్రామ మాజీ సైనిక మా గ్రామం నుండి మీకందరికీ కూడా ప్రత్యేక సుమారు 1800 నుండి 2000 వరకు ఎక్సర్విస్ మెన్లు ఉన్నారు. అలాగే ప్రస్తుత సర్వీసులో మరి 300 నుండి 350 మధ్య సర్వీస్లో ఉన్నారు. మా విజ్ఞప్తి మేరకు మా గ్రామానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మన మధ్యకు విచ్చేసిన మరి ఫస్ట్ వరల్డ్ వారకు ముందు మాధవ వర్మ అనేటువంటి రాజు ఒరిస్సా నుండి ఆరుగుళ్ళు ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ వాళ్ళ కోట కట్టుకుని అక్కడ నుండి పరిపాలించడం జరిగింది. ఆ టైంలో మా గ్రామం నుండి వాళ్ళ సెక్యూరిటీ విషయంలో అక్కడ కోట యొక్క భద్రత కోసం ఆ ఊరి నుంచి అనేక మంది అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి వారు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అటెండ్ చేసే టైంలో మా గ్రామాన్ని నుంచి కూడా కొంతమంది సైనికులు వెళ్ళారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 90 మంది దాంట్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో ఒకరు వీరమరణం పొందారు. అదేవిధంగా సెకండ్ వరల్డ్ వార్లో 1110 మంది వారి గ్రామం నుండి సెకండ్ వరల్డ్ వార్ పాల్గొన్నారు. దాంట్లో 11 మంది వీరమరణం పొందారు. అందుకే ఆ మాధవర్మ గారి గురించి మా ఊరికి మాధవ్ అనేటువంటి ఈ పేరు మా ఊరికి వచ్చిందండి. నా పేరు రిటైర్డ్ సుబేదార్ సినిమిల్లి అన్నవరం సత్యనారాయణ. నేను రిమోట్ వెటనరీ కోర్లో 28 సంవత్సరాలు సర్వీస్ చేసి లేటెస్ట్గా ఇప్పుడే రిటైర్డ్ అయ్యాను. ముందుగా ఈరోజు 75వ సంవత్సరపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఆర్టీవీ బృందం వారికి, మేనేజింగ్ డైరెక్టర్ వారికి, మా మాధవరం మిలిటరీ మాధవరం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ తరఫున, అలాగే గ్రామ ప్రజల తరఫున 75వ సంవత్సర గణతంత్ర ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఇటువంటి అమర్ జవాన్ స్తూపం భారతదేశంలోనే రెండవదిగా నిర్మించబడింది. మొట్టమొదటిది మన దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర నిర్మించబడింది. రెండవది మన మిలిటరీ మాధవరం గ్రామంలో అమర జవాన్ స్తూపం నిర్మించబడింది. మరి వేరే చోట ఎక్కడ ఈ రకంగా స్తూపం నిర్మించబడలేదు. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. గత 17వ శతాబ్దంలో 400 సంవత్సరాల క్రితం కోసపూడి మాధవవర్మ అనే రాజు మన తాడేపల్లిగూడ మండలం ఆరుగులను కోటలో పరిపాలించేవారు. ఆయన మన మిలిటరీ మాధవరం నుండి యువకులను తీసుకెళ్ళి సైనికుల్లో జాయిన్ చేసి శిక్షణ ఇచ్చి అప్పటి నుండి అదే రకంగా యువకులు ఆర్మీలో చేరడానికి ఈ రోజు వరకు ప్రోత్సాహం చూపిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 300 మంది పైగా సర్వీస్ చేస్తున్నారు. 2000 మంది పైగా మన ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారు. ప్రతి ఇంటికి 2, 1, 3 ప్రతి కుటుంబంలోనూ ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతారు. అందరికీ నమస్కారం. నా పేరు హవల్దార్ ఎం శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం ఆన్ సర్వీస్లో ఉన్నాను. నేను ఆర్టీవీ మరియు మాధవరం గ్రామ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్టీవీ ముందుకు నేను మాట్లాడడానికి గల కారణం ఈ అగ్నివీర్ వచ్చిన తర్వాత మన మాధవరం గ్రామ ప్రజలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ యంగ్స్టార్స్ కొద్దిగా మన ఆర్మీకి వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. ఇంతకుముందు ఫుల్ సర్వీస్ ఉన్నప్పుడు, ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ప్రతి ఆర్మీ రిక్రూట్మెంట్కి అటెండ్ అయ్యేవారు. అందులో నేను కూడా ఒక భాగం. అలాగే ఇప్పుడు మేము లీవ్లో ఉన్నాం. లీవ్ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ లీవ్లో మా ఊరి గ్రౌండ్లో కానీ మన రోడ్డు మీద కానీ
తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి బాగా క్రౌడ్ ఉండేది. బండి వేసుకెళ్ళడం, పక్క నుంచి బండి వేసుకెళ్ళడానికి కూడా ఖాళీ ఉండేది కాదు, అలా వెళ్ళేవారు. ఇప్పుడు తగ్గిపోతున్నారు. యాక్చువల్లీ అగ్నివీర్ 4 సంవత్సరాలు, ఇందులో 75% మందిని ఇంటికి పంపిస్తారు. 25% మన మళ్ళీ ఆర్మీలో పర్మనెంట్ చేయడానికి క్వాలిఫైడ్ అయిన వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇంకా నిరుత్సాహపడకుండా కొద్దిగా అదే ఉత్సాహాన్ని ఎదరగబెట్టుకుని మన మాధవరం గ్రామం అలాగే చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా మళ్ళీ ఎంకరేజ్ అయ్యి ఆటోమేటిక్గా మీరు సెలక్షన్కి వెళ్ళండి, సెలెక్ట్ అవుతారు. చేసి ఉన్నాను. 99 కార్గిల్ వార్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నాను. ఈ ఊర్లో ప్రతి విద్యార్థి కూడా మిలిటరీకి వెళ్ళాలన్నా, డిఫెన్స్ సర్వీస్లో చేరాలన్న తపనతో అందరూ ఉంటారు. ప్రతి ఇంటికి కూడా 2-3 సర్వీస్ వాళ్ళు ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లోని. అలాగే ఈ ఊర్లో ఉన్నందుకు నేను ఈ ఊరు గ్రామస్తుడిగా చాలా గర్విస్తున్నాను. నేను చెప్పిన మా పిల్లలకు కానీ ఎవరికి కానీ, మా పిల్లలకు కూడా నేను ఇందులోకి డిఫెన్స్ సర్వీస్లోకి వెళ్ళాలని చెప్పాను. వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ఊరికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను విద్యార్థిగా. అలాగే ఆర్టీవీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మాధవరంలో తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నానండి. దేశం గర్వించదగ్గ ఊరు మిలిటరీ మాధవరం అండి. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ కూడా ఒక్కొక్క పౌరుడు దేశానికి సేవ చేయడానికి వెళ్ళడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇటువంటి దేశ సేవలో ఆ పిల్లల్ని తీర్చిదిద్దే క్రమంలో మేమంతా భాగస్వాములం కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పిల్లల్ని దేశాభివృద్ధిలో మాతృభాష మీద అభిమానం కలిగిస్తూ, దేశభక్తి మీద అభిమానం కలిగిస్తూ, మా యొక్క బోధనలో పిల్లల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యంగా మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. గణతంత్ర దినోత్సవం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాధవరం నందు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పిల్లలు అందరూ కూడా దేశభక్తి భావం కలిగి మరి వారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒకళ్ళు లేదా ఇద్దరిని దేశ సేవ చేయడానికి పంపించే కోణంలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉండి వారు దేశ రక్షణలో భాగంగా పాల్గొనాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్కూల్కి 5 ఎకరాల గ్రౌండ్ కలిగి మరి పిల్లల దగ్గర నుంచి ఆల్రెడీ సర్వీస్ చేసేవారు, రిటైర్ అయిన వారు అందరూ కూడా గ్రౌండ్ను ఉపయోగించుకుని దేశభక్తి భావంతో వారు ఉండి దేశాన్ని సేవ చేయడానికి ఇక్కడి నుంచి పంపించే విధంగా మరి అందరూ పాల్గొంటారు. ఇక్కడ మా స్కూల్ నుంచి ఈ సంవత్సరం NMMS పరీక్ష రాయటం జరిగింది. దాంట్లో 2 పిల్లలు మెరిట్లో వచ్చి సీట్ సంపాదించడం జరిగింది. ఆ రకంగా మా ఉపాధ్యాయులు మేము కూడా పిల్లల్ని కనీస విద్యాస్థాయిని అభివృద్ధి చేసే కోణంలోనూ, దేశభక్తిని పెంపొందించే స్థాయిలోనూ, మా శారీరకంగా మానసికంగా వారిని తయారు చేసే క్రమంలోనూ మా ఉపాధ్యాయులు అందరూ కలిపి కృషి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ ప్రచార సాధన వారికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.